అందరికీ మరణాత. క్రీస్తు ప్రభుని యొక్క శ్రేష్టమైన నామములో కృపా సమాధానములు మీ ఎల్లరికను కలుగును గాక. ఆమేన్. మరి ఇది నా కార్యక్రమంలో లైవ్ ఉంచుటకు ల్యాప్టాప్లో చిన్న ప్రాబ్లం వచ్చుటను బట్టి మరి లైవ్ ఆఫ్ చేసి ఇలాగున వాక్యమును రికార్డ్ చేసి మీకు అందించుటకు ప్రయత్నిస్తూ ఉన్నాము కనుక గమనించండి. మరి కార్యక్రమం అనగా వాక్యమును ధ్యానం చేసుకోబోయే పూర్వము ఈ దినము కొరకైన వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత వాక్య ధ్యానమును జరిగించుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైప యుద్ధకు పంపెను. చాలు. సర్వోన్నతుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మహాదయగలిగిన దేవ, మీకు అనేక నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువా, నిన్నటి దినమున అయ్యా నీవు అన్న యొక్క కోర్టులో ఎలాగున తీర్పు పొందినావో, అన్యాయపు తీర్పును ఎలాగున నీవు పొందినావో అయ్యా, ఇదిగో నాయన మేము నేర్చుకుని ఉన్నాము, చూచాము. నీవు ఎలా భరించావో సహించావో చూచాము. అలాగనే ఈ దినమున అధికారములో ఉన్న ప్రధాన యాజకుడైన కైపా గారి కోర్టులో నీవు ఎట్టి తీర్పుని, ఎట్టి అవమానమును, ఎట్టి శ్రమను నీవు భరిస్తున్నావు. ధ్యానము చేసుకొనబోవచ్చు ఉండగా త్రిత్వదేవ వాక్యము ద్వారా మీరు అనుభవించిన స్థితిని అయ్యా ఇదిగో నీవే మా జ్ఞానమునకు బయలుపరచుమని అడుగుచ్చు. నీ వాక్యము మా యొక్క జ్ఞానమునకు, మా అంతరంగమునకు అందునట్లుగా చేసి తద్వారా నీ వాక్య ప్రభావము చేత మా అంతరంగములో మీ ఎడల బలమైన కృతజ్ఞత, బలమైన ప్రేమ మా అంతరంగములలో పుట్టునట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ నీ వాక్య ప్రభావము మా జీవితం పైన వెల్లడగునట్లుగా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, నిన్నటి దినమున యేసు క్రీస్తు ప్రభు వారు అన్నగారి కోర్టునకు కొనిపోబడిన వాడై, మరి అన్న అనబడేటువంటి యొక్క ప్రధాన యాజకుడు అధికారములో లేనివాడైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని అన్యాయముగా, అక్రమముగా ఆయన యుద్ధకు కొనిపోబడిన వాడై ఉంటూ ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి ఆయనను అవమానించిన తర్వాత అక్కడ నుంచి ప్రధాన యాజకుడైన కైపా గారి యొక్క కోర్టునకు యేసు క్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్ళుట జరిగినది. ఈ కైపా అనబడే ఆయన యేసు క్రీస్తు జన్మించిన తర్వాత అనగా క్రీస్తు శకము 25వ సంవత్సరమున ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. క్రీస్తు శకం 25వ సంవత్సరమున ప్రధాన యాజకుడిగా నియమింపబడి 36వ సంవత్సరము వరకు ఈయన అధికారములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క కైప అనబడే మాటకు నొక్కబడుట అని అర్థం వస్తూ ఉన్నది. పేరుకు తగ్గట్టుగానే ఈ కైప తన అధికారమునకు అడ్డొచ్చిన వారందరినీ నొక్కిపెట్టుటకు లేదా అణిచివేయుటకు ఎంతకైనా వెనకాడనటువంటి స్వభావము కలిగిన వాడు ఈ యొక్క కైప. మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోట దగ్గర నుంచి బంధింపబడిన ఖైదీ వలె కొనిపోబడి అన్నగారి యొద్దకు, అన్న కోర్టు నుంచి కైపా యొద్దకు ఆయనను తీసుకొని వచ్చారు. ప్రియమైన వారలారా, తీసుకొని వెళ్ళినటువంటి ఆయనను నిలవబెట్టి మరి ఈ కైపా శాస్త్రులు, పెద్దలు అనగా పరిసయ్యులు వీరందరూ కూడా
ఆ యేసుక్రీస్తుని ఎలా చంపాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. వీళ్ళందరితో కూడా కలిపి వీళ్ళందరినీ కూడా పోగేసుకొని ఎలాగా యేసుకి చంపాలి అని చెప్పేసి ఎందుకు యేసును చంపాలన్న ఆలోచన ఏలో మొదలైంది అనగా, మరి యేసుక్రీస్తు స్నేహితుడని పిలువబడే లాజరును చనిపోయిన 4 దినాలకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి లాజరు బయటికి రా అని పిలువబడుటను బట్టి యేసుక్రీస్తు యొక్క స్వరములో ఉన్న, ఆయన వాక్కులో ఉన్న శక్తిని బట్టి లాజరు గారు ప్రేత వస్త్రములతోనే సజీవుడై బయటికి వచ్చాడు. ఇదంతా కూడా బాహాటముగానే జరిగింది. ప్రజలందరి ఎదుట బాహాటంగా జరిగింది. అందుకని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి. అందరి కనుల ముందుట చనిపోయి 4 రోజులైన వ్యక్తిని బ్రతికించుట అందరి కనులతో స్వయంగా చూశారు కనుక ఎవరో కాదనలేని పరిస్థితి. అందుకనే నిన్నటి వాక్యములో నేను జ్ఞాపకం చేశాను కదా, అనగా మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా ఏకమై ఈయన అనేకమైన సూచక్రియలు చేస్తున్నాడు, బోధలు చేస్తున్నాడు, జనులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ఇది ఇలాగే జరిగితే రోమీలు వచ్చి మన ప్రాంతాన్ని, మన ప్రజలు ఆక్రమించుకుంటారని అనేకమైనటువంటి కుట్రాలోచనలు చేసిన వారై ఉన్నారు. నేను వాక్యంలో జ్ఞాపకం చేశాను. ప్రియమైన వారలారా, అందుచేత మరి యొక్క ఈ కైప, ఎందుకంటే అన్నగారి కంటే ఈయనకి భయం ఎక్కువ. ఎందుకు భయం అయ్యా అంటే ఈయన అధికారంలో ఉన్నాడు. రోమా గవర్నమెంట్ వారికి జవాబుదారీ ఈయన సమాధానం చెప్పవలసిన వాడు కనుక ఈయన మీద ఉన్న బాధ్యత. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినా ఈయనకే కలుగుతుంది, అన్నగారికి కలగదు. ఎందుకంటే అన్న అధికారంలో లేడు, ఈయన అధికారంలో ఉన్నాడు. ఈయన జవాబు చెప్పాలి. జవాబు చెప్పకపోతే ఈయన పదవికే ఇబ్బంది, ఈయన పదవికే ఇబ్బంది, ఈయన అధికారానికి ఇబ్బంది. అందుకే అధికారం అనేది ఒక వ్యసనం వంటిదని నేను దినాన్ని జ్ఞాపకం చేశాను. కనుక మరి అటువంటి దురాలోచనలు కలిగినటువంటి ఈ కైప అనబడి ప్రధాన యాజకుడు, ప్రియమైన వారలారా, ఎలాగున సంహరిద్దామా అని ఆలోచన చేసినటువంటి వాడు. అంతేకాకుండా ఈయన ఎంత కుయుక్తి పరుడయ్యా అంటే వాళ్ళందరినీ పరిసయ్యులు, సద్దూకయ్యులు, అలాగే శాస్త్రులు ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ ప్రధాన యాజకుడైన అన్న, అలాగే వీళ్ళందరినీ కూడా ఆయన బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ కైప. వీళ్ళందరినీ కూడా, వాళ్ళందరి మైండ్ను కూడా యేసుక్రీస్తుని ఎలాగైనా సరే చంపించాలి, యేసుక్రీస్తుని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి అనే ఆలోచనను ఈ కైప బలంగా తన మైండ్లో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తుని చంపడానికి వీళ్ళందరూ కూడా ఒప్పుకునేలాగా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. వీళ్ళందరితో మన మాటలో చెప్పాలంటే ఒక మైండ్ గేమ్ ఆడినట్టుగా చేస్తున్నాడు. వాళ్ళందరూ మైండ్లను ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకే ఒక మాట చెప్పాడు, ఈయన మన పాత బంధంలో ఉన్నటువంటి బిలాం అనే ప్రవక్త వలె ఈయనకి తెలియకుండానే, ఏ అవగాహన లేకుండానే ఏదో ఊరికి ఒక ప్రవచనం చెప్పేశాడు. ఏంటా ప్రవచనం? పెద్ద యాజకుడు, ప్రధాన యాజకుడు కదా, ఏదో ఆయన ఆత్మీయతను కనబరుచుకోవడానికి ఓ ప్రవచనం చెప్పాడు. ఏంటా ప్రవచనం అంటే 11వ అధ్యాయంలో 50వ వచనం చూడండి, 49-50 యోహాను సువార్త. అయితే వారిలో కైపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పాను. చూడండి, ఆయన ప్రధాన యాజకుడై ఉన్న ఆ సంవత్సరమున
మీరు ఎందుకు ఇన్ని ఆలోచన చేస్తున్నారు? అసలు మీకేం తెలీదు. మన ప్రజలందరూ చచ్చిపోకుండా మన ప్రజలందరి కొరకు ఒకటి చనిపోవటం మంచిదే కదా, మంచి ఉపయుక్తమే కదా, మేలే కదా అని చెప్పి ఆలోచన చేసేసరికి వాళ్ళందరి మైండ్లో కూడా నిజమే కదా, మన ప్రజలందరూ ఎందుకు ఇదైపోవాలి, ఎటు మన ప్రజలందరినీ కూడా ఆయన తట్టు ఆకర్షిస్తున్నా అదే ఆయన చనిపోతే మన ప్రజలందరూ కూడా మన చెప్పు చేతల్లో ఉంటారు అనే ఆలోచనకు వచ్చారు. అంటే సీనియర్లైన పెద్దల సలహాలు కూడా తీసుకొని ఇదిగో యేసు ఇలా చేస్తున్నాడని వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు యొక్క మరణానికి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేలాగా ఈయన అందరి యొక్క ఆలోచనను కూడగడుతూ ఉన్నాడు. అనగా ఎంత కుట్రాలోచన చేస్తున్నాడో చూడండి ఈ యొక్క కైప అనబడేటువంటి ప్రధాన యాజకుడు. ఎంత బలమైనటువంటి కుట్రాలోచన చేస్తూ ఉన్నారో. అందుకే ఎన్నో అబద్ధ సాక్ష్యములు యేసయ్య మీద వెదికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని అబద్ధ సాక్ష్యాలు వచ్చినా నిలవబడట్ల. మత్తయి వార్తలో 26వ అధ్యాయంలో మత్తయి వార్త 26వ అధ్యాయము 59వ వచనము నుంచి చూస్తే ఈ కైప అనబడేటువంటి ఈయన కోర్టులోకి వచ్చిన తర్వాత ఎన్నో అబద్ధ సాక్ష్యములు ఎత్తుకుతున్నారట. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి, కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలడని చెప్పారండి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. చూడండి, ఇక్కడ మరి ఎన్నో యేసుక్రీస్తుని ఎలాగైనా చంపేయాలి అని ఎన్నో సాక్ష్యములు వెతికితే పర్వాలా, అబద్ధ సాక్ష్యములు వెతుకుతున్నారు. అంటే వారికి ఇబ్బంది కలగకుండా, వారి పదవికి ఇబ్బంది కలగకుండా, వారి చేతికి మట్టి అంటకుండా వారు ఆలోచనలు చేస్తూ ఎన్నో అబద్ధ సాక్ష్యములు వెతుకుతూ ఉన్నారట. ఎంతోమంది వచ్చి అదని ఇదని చెబుతూ ఉన్నారు. ఏది సరిపోవటం లేదు. మరణశిక్షకు తగిన అబద్ధ సాక్ష్యములు ఏవి కూడా సరిపోలేదు. అయితే వీరే ఈ కైపాని కొంతమంది అల్లరి మోకని ఏర్పాటు చేసి ఈ అబద్ధ సాక్ష్యములు చెప్పినట్లుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి సభ వారందరికీ ఎదుటికి అప్పుడు వాళ్ళు వచ్చి, అయ్యా ఇదిగో ఈయన ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టబడిన ఈ దేవాలయమును పడగొడితే 3 దినాల్లో కడతానన్నాడు ఈయన అని వాళ్ళు వచ్చి ఆ సాక్ష్యములు చెబుతూ ఉన్నారు. ఆ అబద్ధ సాక్ష్యములు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయము అనగా ఈ శరీరం అనే దేవాలయము, ఈ దేహం అనే దేవాలయమును గురించి చెప్పారు. పౌలు గారు అంటున్నారు కదా కొరింథీ పత్రికలో, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు గారు కొరింథీ పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ దేహమనే ఆలయాన్ని గురించి చెప్పారు ప్రభు. ఆయన చెప్పిన దానిలో ఏ మోసము లేదు, ఏ అబద్ధము లేదు. వారు గ్రహించలేని అజ్ఞానులయుండి దానిని యేసుక్రీస్తు చెప్పిన ఒక అబద్ధమైనటువంటి విషయాలుగా వచ్చి వారు అబద్ధ సాక్ష్యములు చెబుతున్నారండి. ఈ మాటలతో ప్రజలను ఆయన మభ్యపెట్టాడు అన్నట్లుగా ఆ 2 మనుషులు వచ్చి అందరి ఎదుట చెబుతూ ఉన్నారు, ఆ మహాసభ వారి ఎదుట. అయితే అలా చెప్పమని వారిని ట్రైనింగ్ చేసిన వాడు కూడా ఈ కైపా గారి ఇంతమంది పెద్దలైన వారందరినీ కూడా ఆయన సిద్ధపరిచిన ఆయనకి ఈ అల్లరి మోకని సిద్ధపరచడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ వీళ్ళని సిద్ధపరిచిన వాడు ఈయన ఆ 46 సంవత్సరాలు కట్టబడి ఆలయంలో పడగొడితే 3 దినాల్లో లేపుతాడు అని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చెప్పమని చెప్పినవాడు కైపా గారే.
అలాగే పిలాతు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిలాతు ఏం చెప్పినా సరే సిలువేయమని కేకలు వేయమని అక్కడ వారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా కైపా గారే. ఎందుకంటే పదవీకాంక్ష, అధికార వ్యామోహం మనిషిని ఎంతటి తప్పుడు పనులకైనా ప్రేరేపిస్తుంది అనడానికి ఈ కైపా గారే ఒక నిదర్శనం. ఈ కైపా గారే ఒక నిదర్శనం అండి. అనగా ఎంత మూర్ఖపు స్వభావము కలిగిన వాడో, ఎంత అధికార వ్యామోహం కలిగిన వాడో మనం గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ వాళ్ళు ఎదుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళా ఏమీ తెలియనట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. బహుశా 60వ వచనం 61వ వచనాల్లో ఉంటుంది. ఏమంటున్నాడు ఆయన? వీళ్ళు చెబుతుంది నిజమేనా అని చెప్పేసని అందరి ఎదుట ఏమీ తెలియనట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు. అయితే ప్రభు ఏమంటున్నారు? ఆయన ఊరుకున్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఏమి సమాధానం చెప్పలా, నెమ్మదిగా ఉన్నారు. అయితే ఈయన యొక్క అతి వినయం చూడండి. ఈ కైపా గారి యొక్క అతి వినయం ఆ కింద వచనాల్లో మనం చూస్తే 26వ అధ్యాయంలో 65వ వచనము నుంచి, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకి సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. అనగా ఇక్కడ మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడే వచ్చుట మీరు చూతురు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకి ఈ యొక్క ఆ కైప ఎంత అతి వినయం చేస్తున్నాడో చూడండి. ఆయన బట్టలు చింపుకొని ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ఇక సాక్షులతో పనేంటి అని చెప్పి వాళ్ళందరి ఎదుట ఈయన నిజమైన దైవభక్తుడులాగా, ఈ నిజమైన దేవుని యెడల భయభక్తులు కలిగిన వాడులాగా, నిజమైన ఎంతో పరిశుద్ధతతో యాజకత్వం జరిగిస్తున్న వాడులాగా, ఎంతో నీతిమంతుడులాగా అందరి ముందు లేచి వస్త్రం చింపుకొని ఇక మనకు సాక్షులతో పనేంటి, మీరే విన్నారు కదా అని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ కైప. అనగా అంటే నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని అడ్డు తొలగించుకోవాలని పదవి వ్యామోహము కలిగినటువంటి ఈ కైప ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో చూడండి. అలాగని ఇక్కడే కాదండి, ఆయన ప్రయత్నాలు ఆ కైపా గారి కోర్టులో, ఆయన ప్రాంగణంలోనే, ఆయన స్వాధీనంలోనే కాదండి. అలాగే ఈయన యొక్క అహంకారం పిలాతు గారి దగ్గర కూడా చూపిస్తున్నాడు. ఈయన యొక్క అహంకారం, ఈయన యొక్క అతి వినయం, ఈయన యొక్క ఆ గర్వపు మాటలు పిలాతు గారి దగ్గర కూడా చూపిస్తూ ఉన్నాడు. అంటే ఎలాగా ఒకసారి చదువుదాం. యోహాను సువార్తలో యోహాను సువార్త అదే 18వ అధ్యాయంలో ఒకసారి చెప్తాను. 18వ అధ్యాయంలో 29వ వచనము నుంచి, కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడలా. చూడండి 30వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడలా వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. చూడండి, అంటే 29వ వచనంలో పిలాతు అడుగుతున్నారు, ఈ మనుషుని మీద ఏ నేరం మీరు మోపుచున్నారు అంటే, వీళ్ళు మోపుతున్న నేరం పిలాతు గారితో చెప్పట్లా. వీళ్ళు మోపుతున్న నేరం పిలాతు గారితో చెప్పట్లా. అయ్యా, మేము అధికారులవే, మేము నాయకులవే, మాకు అన్నీ తెలుసు. వీడు దుర్మార్గుడు కాకపోతే నీ యొద్దకు ఎందుకు తీసుకొస్తావు? మాకు తెలీదా? నీ యొద్దకు ఎందుకు తీసుకొస్తావు? మేము అన్నీ విచారించే తీసుకొచ్చాం.
నువ్వు సిలువకు అప్పగించడమే నీ పని అనే అహంకారపు హృదయముతో, అహంకారపు మనస్సుతో, అహంకార స్వభావముతో పిలాతు గారితో మాట్లాడుతున్నాడు ఈ యొక్క కైప. ఈ కైప అంటే ఇంకోటి ఏంటంటే, ఎందుకు పిలాతు గారి దాకా ఎందుకు తీసుకొచ్చాడయ్యా అంటే, వీళ్ళు ప్రధాన యాజకులు కనుక, మత సంబంధమైన నాయకులు కనుక, యూదా మత సంబంధ నాయకులు కనుక వీరికి విచారించే అధికారం ఉన్నది, శిక్షించే అధికారం ఉన్నదేమో కానీ మరణశిక్ష వేసే అధికారం లేదు. అందుచేత పిలాతు గారి దగ్గర తీసుకొచ్చారు. కావున ప్రియమైన వారలారా, ఆ మాటలు కూడా మనకు కిందే కనపడతాయి. ఆ 32వ వచనములో యూదులు 31 కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. ఎవరికి మరణశిక్ష విధించే అధికారం ఈ మత సంబంధమైన నాయకులు, ప్రధాన యాజకులు అనబడే వీరికి లేకపోవటం చేత పిలాతు గారి దగ్గర తీసుకొచ్చారు. లేకపోతే పిలాతు గారి దగ్గర దాకా కూడా తెచ్చేవారు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తుని మొదటి నుంచి వ్యతిరేకించే వారిలో ఈ కైపా ఒకడు. ఎందుకనగా సద్దూకయ్యుల వంశానికి చెందినవాడు. ఈ కైపా అనబడి ప్రధాన యాజకుడు సద్దూకయ్యులు అనబడేటువంటి జాతికి చెందినవాడు. వారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి వీరు నమ్మరు. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానమును, జీవమును నేనే చెప్పి బోధించా. అయితే బోధించడమే కాకుండా లాజరు గారికి పునరుద్ధానాన్ని ఇచ్చారు ప్రభు. లాజరు గారికి పునరుద్ధానాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ఎలాగో శుక్రవారం మరణించి ఆదివారం దినాన పునరుద్ధానుడయ్యాడో, అలాగే లాజరు గారికి కూడా యేసుక్రీస్తు ప్రభువే పునరుద్ధానబడి అనబడే జీవాన్ని ఇచ్చారు. అయితే ఆ పునరుద్ధానాన్ని వ్యతిరేకించే సద్దూకయ్యుల తెగకు చెందిన వాడు ఈ కైప. అప్పటి నుంచి కూడా యేసయ్యని ఎలా అడ్డు తొలగించుకోవాలా అనేటువంటి కుట్రాలోచన, ఆ ఆలోచనతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఒకవేళ మరణశిక్ష వేసే అధికారం ఉంటే యేసయ్యని పిలాతు గారి దగ్గర కూడా తెచ్చేవాడు కాదు. అయితే మరణశిక్ష వేసే అధికారం లేదు కనుక పిలాతు గారి దగ్గర తీసుకొచ్చాడు. పిలాతు గారు రోమా గవర్నమెంట్లో గవర్నర్. ప్రియమైన వారలారా, అయితే ఆయనకి అధికారం ఉంటుంది కనుక ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. అయితే వీళ్ళు కుయుక్తితో తెచ్చారని తెలిసిన, అన్యాయపు సాక్ష్యములు అన్యాయంగా తీసుకొచ్చారని తెలిసి యేసయ్యను విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే వీరు ఎంత మాత్రం కూడా వీరు కుదరనివ్వల. వారి మూర్ఖత్వం. ఈ కైప అందరినీ ఏకం చేశాడు, అందరినీ సిద్ధపరిచాడు. అందరి మైండ్లను యేసుక్రీస్తుని సిలువ వేయించడానికి అందరు మద్దతు ఇచ్చేలాగా అందరి మైండ్లను ప్రిపేర్ చేశాడు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడి నుంచి ఎప్పుడైతే పిలాతు గారి దగ్గర గర్వ మాటలు మాట్లాడాడో, పిలాతు గారు తీర్పుకు శిలువ శ్రమకి అప్పగించేసాడు. అప్పుడు అప్పగించిన తర్వాత ఆయన అధికార మందిరం, ప్రేతోరియం అనబడే అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్ళారు. మార్కు సువార్తలో ఈ మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్తలో 15వ అధ్యాయము 16వ వచనం. 15వ అధ్యాయము 16వ వచనం. అంతటి సైనికులు ఆయనను ప్రేతోరమను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత, చాలు చూడండి, ఇక్కడ ఆ ప్రేతోరియం అనే అధికార మందిరము అనగా గవర్నర్ గారి యొక్క అధికార నివాసం. మన భాషలో చెప్పాలంటే గవర్నర్ బంగళా అంటాం కదా. ఒక రాష్ట్రానికి గవర్నర్ గారు వచ్చినప్పుడు గవర్నర్ గారు నివసించే గవర్నమెంట్ వారి అధికార బంగళా, దానిని ప్రేతోరియము అని పిలుస్తారు. ఆ ప్రేతోరియం అనబడే అధికార మందిరం అనగా గవర్నర్ గారి యొక్క అధికార నివాసం.
అక్కడికి ఎప్పుడైతే పిలాతు గారు యేసయ్యని ఆ శ్రమకు అప్పగించారో, తీర్పు చెప్పారో, అప్పుడు అక్కడ తీసుకొని వెళ్ళి ఆయన అవమానించి ఆయన అనేక రీతులలో బాధ పెట్టి, ఇక వీళ్ళకి ఆయన శిలువ శ్రమకి, శిలువ మరణానికి పిలాతు గారు పర్మిషన్ ఇచ్చేసరికి వీరు యేసుక్రీస్తుని ఎంత దారుణంగా అవమానించి బాధ పెట్టారో, ఎంత తృణీకరించారో, ఎంత అవమానించాలో, ఎంత హేళన చేయాలో, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతూ ఉన్నారు. ఇక్కడ బాధ పెట్టింది వారికి సరిపోలా. అన్నాకోర్టులో ఒక సైనికుడు అరచేత్తో కొట్టాడు, అది సరిపోలా. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత అవమానించాలో వీళ్ళు అవమానించారు, అది సరిపోలా. ఇప్పుడు అధికార మందిరంలో పిలాతు గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళా అవమానిస్తూ ఉన్నారు. దేవుని సంగమా, ఒక్క మారు గమనించండి. దుష్టుడు కైపా గారిని ఎంతగా వాడుకుంటున్నాడో, దుష్టుడు కైపా గారిని ఎంతగా వాడుకుంటున్నాడో, సాతాను యొక్క పన్నాగము, సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క కుట్రాలోచన అంతా కూడా ఆ ప్రధాన యాజకుడైన కైపాలో చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పిలాతు గారు ఒక అధికారిగా యేసుక్రీస్తు శిలువ మరణానికి అప్పగించినప్పటికీ కూడా ప్రధాన కారకుడు, క్రీస్తు యొక్క శిలువ మరణమునకు ప్రధాన కారకుడు సాతాను తర్వాత ఈ కైపానే. యేసుక్రీస్తు శిలువ మరణానికి సాతాను తర్వాత మానవులలో ప్రధాన కారకుడు ఈ యొక్క కైపాని. ప్రియ దేవుని సంగమా, ఎంత భయంకరముగా సాతాను ప్రభావముతో నిండిన వాడై ఏదేను తోటలో ఆ దగ్గర సాతాను సర్పములో ఎలా దూరినదో, సర్పములో సాతాను ఎలా దూరినదో ఇక్కడ కైపా గారిలో బలంగా దూరింది. అనేక మందిలో దూరాడు. యూదా గారిలో ప్రవేశించాడు, అన్నాలో ప్రవేశించాడు, ఆ పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళందరిలో ప్రవేశించాడు, అబద్ధ సాక్ష్యములు చెప్పిన వారిలో ప్రవేశించాడు, సిలువ వేయమని కేకలు వేసిన వారిలో ప్రవేశించాడు. వీళ్ళందరిలో ప్రవేశించిన దానికంటే ఈ కైపాలో బలంగా ప్రవేశించాడు. వీళ్ళందరిలో దుష్టుడు ప్రవేశించింది ఒక ఎత్తు అయితే, కైపాలో ప్రవేశించింది ఒక ఎత్తు. దుష్టుడు కావున ప్రియ దేవుని జనాంగమా, అందుకే ఇంకొక మాట ఏంటంటే, ఈ కైపా యొక్క ఈ దుస్థితి, ఆయన యొక్క దుర్మార్గం యేసుక్రీస్తు చనిపోవటంతోనే ఆగిపోలేదండి. యేసుక్రీస్తు చనిపోవటంతోనే ఆగిపోలా. ఎక్కడి వరకు ఈయన మూర్ఖత్వం కొనసాగిందయ్యా అంటే, పిలాతు గారు పెట్టిన గవర్నమెంట్ సైనికులతో పాటు ఆయన సమాధి కాపలాగా ఈయన అనుచరులు కూడా కొంతమందిని సమాధి కాపలా పెట్టాడు ఈ యొక్క కైపా. ఇంతేగాక యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై 40 రోజులు భూమి మీద ఉండి తర్వాత ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను కూడా చంపించడానికి ప్రయత్నం చేశాడండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకొని క్రీస్తు యొక్క సువార్తను వెల్లడి చేస్తూ ఉన్న, అనేక ఆత్మలను రక్షణలోనికి క్రీస్తులోని నడిపిస్తూ ఉన్న అపోస్తులు అనబడే శిష్యులైన వారిని కూడా చంపించడానికి ప్రయత్నం చేశాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములో 4వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి.
ప్రధాన యాజకుడైన అన్నాయు కైపాయు యోహానును అలెగ్జందరును ప్రధాన యాజకుని బంధువులందరినూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసేదిరని అడుగగా, చాలు చూడండి, ఇక్కడ మరలా ఈ అన్నా పేరు కైపా పేరు మరలా ప్రస్తావించబడుతుంది. ఎవరి కాలములో అనగా యేసయ్య ఆరోహణమైపోయిన తర్వాత పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేకులను క్రీస్తు తట్టు రక్షణలోనికి, నిత్య జీవ మార్గములోనికి నడిపిస్తూ ఉండగా వారిని కూడా చంపించడానికి ఈ అన్న అలాగే కైప మళ్ళా కుట్రాలోచన చేస్తున్నారండి. యేసును చంపించడమే కాకుండా వీరిని కూడా చంపించడానికి, అనగా మూర్ఖత్వము, పదవీకాంక్ష ఎంతగా ఈ కైప యొక్క నరనరాలలో ఇమిడిపోయి ఉన్నాయో చూడండి. ఈ కైప యొక్క నరనరాలలో అనగా సాతాను అనబడే విషముతో నింపబడ్డాడు ఈ కైప. సాతానుడు అనబడే విషముతో నింపబడ్డాడు ఈ కైప. అందుకే క్రీస్తుకి, ఆయన సువార్తకి, ఆయన బోధలకి, ఆయన సేవకులకి, ఆ సేవకులు చేసే సువార్త ప్రకటనకి ఎంతగా అడ్డుపడుతున్నాడో గమనించండి. ఇట్టివారు ఆ దినమున ఉన్నారు, ఈ దినమున ఉన్నారు, ఆ రోజుల్లోనే ఉన్నారు, ఈ రోజుల్లోనే ఉన్నారు. ఆ రోజులలో ఇట్టి ఆ దురాలోచన, వ్యామోహము, పదవీ వ్యామోహం, అలాగే ఎక్కడ ప్రజలందరూ అటువైపు క్రీస్తు వైపు వెళ్ళిపోతే వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని అప్పుడు వీరు ఎలాగ ఆలోచించారో ఇప్పుడు ఇదే ఆలోచన కలిగి క్రైస్తవ సంఘాన్ని, సేవకులను, ఆలయాలను ఇబ్బంది కలిగిస్తున్న వారు ఇప్పుడు ఉన్నారు. మనము చూస్తూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడటమే కాదండి, ఒకవేళ మన దాకా కూడా రావచ్చేమో తెలియదు. ఇటువంటి మూర్ఖపు ప్రజలు తెలియదు. అయితే ఏం చేయాలి మరి అంటే, ఎక్కడ వెనకడుగు అనేది వేయకుండా యేసుక్రీస్తు ఎలా నిలవబడ్డారో, ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు ఎలా నిలవబడ్డారో, మనము కూడా వారి వలె నిలవబడవలసిన వారమై ఉన్నాము. అయితే మరి చూడండి, యేసుక్రీస్తు అటువంటి వారి ద్వారా ఎంత శ్రమ వచ్చినా సహించి, భరించి, జయించి ఆరోహణమయ్యారు. అలాగే శిష్యులైన వారు కూడా ఈ మూర్ఖులైన వారి ద్వారా ఎంత శ్రమ వచ్చినా, మరణం వచ్చినా ప్రాణాలను లెక్క చేయకుండా, కుటుంబాలను లెక్క చేయకుండా, వారి జీవనాధారాలను లెక్క చేయకుండా, వారి సుఖ సౌఖ్యములను లెక్క చేయకుండా క్రీస్తు కొరకు, సువార్త కొరకు వారి ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధపడ్డారేమో కానీ క్రీస్తు యొక్క పనిని విడిచిపెట్టలా, క్రీస్తు యొక్క సువార్తను విడిచిపెట్టలా. వారి కుటుంబాలు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు, వారి జీవనాధారం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డారు, వారి ప్రాణాలు వదలటానికైనా ఇష్టపడ్డారు, క్రీస్తు కొరకు హతసాక్షులు అవడానికైనా ఇష్టపడ్డారు. కానీ క్రీస్తును వదులుకోవడానికి మాత్రం వారు ఇష్టపడలేదు. ఆయన సువార్తను విడిచిపెట్టడానికి మాత్రం వారు ఇష్టపడలా. ప్రియమైన వారలారా, ఇదే క్రీస్తు ఎడల ప్రతి విశ్వాసికి ఉండవలసిన సమర్పణ. క్రీస్తు కొరకైనా, ప్రతి సేవకుడికైనా, ప్రతి విశ్వాసికైనా ఉండవలసిన తెగింపు, ప్రతి ఒక్కరికి ఉండవలసిన తెగింపు. అయితే యేసుక్రీస్తు ఎంత శ్రమ అనగా ఇప్పటి వరకు ఆ కైప యొక్క మూర్ఖత్వం నిజమే. అంటే ఇందాట నుంచి ఈ కైప అనే దగ్గర నా కయ్యనని కూడా వస్తుంది. నిజమే,
కయ్యను యొక్క మూర్ఖత్వం కూడా తన సొంత తమ్ముడినే చంపేశాడు కదా కయ్యను. అలాగే ఈ కైప ధర్మశాస్త్రం ఎరిగిన వాడై ఉండి కూడా మేలు చేస్తూ మంచి చేస్తూ ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రభుని ఎడల ఎంత కోపాన్ని, ఎంత ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ తన పదవికి ఇబ్బంది కలుగుతుందోనని. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏ విధమైన వ్యసనము మనలను ఏలకూడదు, ఏ విధమైన దురాశ మనలను ఏలకూడదు. క్రీస్తు నిమిత్తమైన ఆశ తప్ప, ఆయన సువార్త నిమిత్తమైన ఆశ తప్ప, ఆయన పరిచర్య నిమిత్తమైన ఆశ తప్ప, ఆయన మార్గంలో నీతిగా నడవాలి అనే ఆశ తప్ప, ఏది ఏమైనా, ఏమున్నా లేకపోయినా, అందరూ మనల్ని విడిచిపెట్టినా, అన్నీ మనకు దూరం అయిపోయినా, నాకు క్రీస్తే కావాలి అనే ఆలోచనతో క్రీస్తు కొరకు జీవించుట తప్ప ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏ దురాశ మన మీద అధికారము చేయకూడదు. ఏ దురాశ మన మీద అధికారం చేయకూడదు. ఏ దురాశ కానీ, అనగా శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవడమము కానీ, ధనాశ కానీ, పదవి ఆశ కానీ, ఇంకా పెత్తనం చేయాలనే ఆశ కానీ, ఎక్కడున్న నేనే గొప్ప అనే ఆశ కానీ, ఇటువంటివి ఏది కూడా మన జీవితంలో పని చేయకూడదు. ఏ దురాశున్నా ఏదో ఒక సమయంలో, ఏ దురాశ మనలో బలంగా ఉన్నా, క్రీస్తు నిమిత్తమైన ఆశ తప్ప, స్వార్థ నిమిత్తమైన ఆశ తప్ప, సేవ నిమిత్తమైన ఆశ తప్ప, క్రీస్తు పరిచర్య నిమిత్తమైన ఆశ తప్ప, క్రీస్తు మార్గంలో నీతిగా నడవాలి, క్రీస్తుల భయభక్తులు కలిగి జీవించాలి, క్రీస్తు చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలనే ఆశ తప్ప, ఇక మిగిలిన ఈ లోక సంబంధమైన ఏ ఆశన్నా కూడా ఏదో ఒక టైంలో మనల్ని కూడా ఈ కైపాలాగా ప్రేరేపిస్తాయి. ఈ లోక సంబంధమైన ఏ ఆశలున్నా కూడా ఆ దురాశలే ఏదో ఒక టైంలో మనల్ని కూడా కైపలాగా ప్రేరేపిస్తాయి. లేదా ఏదో ఒక టైంలో ఈ దురాశలు మనల్ని యోధాగారులాగా ప్రేరేపిస్తాయి. ఏదో ఒక టైంలో పేతురు గారు అబద్ధమాడినట్టు ఈ దురాశలు మనల్ని అబద్ధమాడేలాగా ప్రేరేపిస్తాయి. యోధాగారి వలె యేసుక్రీస్తుని సొమ్ము కోసం అమ్మేసేలాగా చేస్తాయి. అందుకే లోక సంబంధమైన, శరీర సంబంధమైన, పదవి సంబంధమైన, ధన సంబంధమైన, ఆస్తి సంబంధమైన, అధికార సంబంధమైన, పేరులు, గొప్పతనాలు, గౌరవాలు, వీటి సంబంధమైన ఏ దురాశ మనలో ఉన్నా కూడా ఈ దురాశలే మనల్ని యోధాగారిలాగా ప్రేరేపిస్తాయి. యోధాగారిలాగా ప్రవర్తించేలాగా, పేతురు గారిలాగా అబద్ధమాడేలాగా ప్రేరేపిస్తాయి. కైపలాగా మూర్ఖత్వాన్ని కనబరిచేలాగా ప్రేరేపిస్తాయి. కయ్యనులాగా ఎంతకైనా దిగజారేలాగా ప్రేరేపిస్తాయి. అందుకే దురాశ అనేది మనకెప్పుడు ఉండకూడదు. దురాశ అనేది మనకెప్పుడు ఉండకూడదండి. ఒక్క క్రీస్తు కొరకు జీవించాలి. నిజ క్రైస్తవుడికి ఉండవలసిన ఆసక్తి ఏంటంటే క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. క్రీస్తు వలెనే జీవించాలి. ఆయన సువార్త కొరకే జీవించాలి. ఆయన ఏర్పాటు కొరకే జీవించాలి అనే ఆలోచన తప్ప దానిలో ఇంకోటి ఏది కలవకూడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ వెనక్కి తగ్గల. అలాగని శిష్యులైన వారు ప్రభు ఆరోహణమైపోయిన తర్వాత శిష్యులైన వారు కూడా ఎక్కడ వెనక్కి తగ్గల. ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా, హతసాక్షులైపోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఎక్కడ వెనక్కి తగ్గలేదండి. ఎక్కడ వెనక్కి తగ్గల. అలాగే నేటి దినాన ప్రియ దేవుని సంగమా, మనం కూడా ఎటువంటి శోధన ఎదురొచ్చినా, ఈ కైపా లాంటి వాళ్ళు ఎదురొచ్చినా, అన్నాగారు లాంటి వాళ్ళు ఎదురొచ్చినా, కయ్యూరు గారు లాంటి వాళ్ళు ఎదురొచ్చినా,
అబద్ధ సాక్ష్యములు చెప్పేవారు ఎదురొచ్చిన, అలాగే సిలువేమని కేకలు వేసేటువంటి మూర్ఖపు అల్లరి జనము మన మీదకి రేగిన క్రీస్తు బిడ్డలమైన మనము ఎక్కడా కూడా, అలాగే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆకలి దప్పు వచ్చినా, ఎంత కరువు వచ్చినా, తృణీకరింపబడి హేళన చేయబడి త్రోసివేయబడే స్థితి వచ్చినా కూడా క్రీస్తుని, ఆయన సువార్తను, ఆయన సన్నిధిని మనం విడువక ఆయన కొరకు మనము జీవించాలి. ఆయన కొరకు జీవించాలి. ఎందుకు జీవించాలి ఆయన కొరకు? ఎందుకు జీవించాలి ఆయన కొరకు అంటే మన కొరకు క్రీస్తు జీవించాడు గనక. ఈ కయ్యూను ద్వారా కలిగిన కుట్రాలోచన యొక్క ప్రభావం అంతా యేసుక్రీస్తు అనుభవించింది ఎవరి కోసమయ్యా అంటే మన కోసం. మన పాపముల నుంచి మనము దురాశల చేత ఏడవబడి, మనము చేసిన పాపముల నుంచి, మన అన్యాయముల నుంచి, మన శరీరాశల వల్ల, మన నేత్రాశ వల్ల, మనలోని జీవోడంబం వల్ల మనము చేసిన పాపములకు యేసుక్రీస్తు సాతాను యొక్క కుట్రని, కైపా యొక్క కుట్రని, అన్నా యొక్క కుట్రని, వీళ్ళందరి యొక్క కుట్ర వలన కలిగిన అన్యాయముగా వచ్చినటువంటి ఆ భయంకరమైన ఆ తీర్పు, ఆ శ్రమ, ఆ మరణం మన కొరకు యేసయ్య అనుభవించాడు కనుక నిజమైన కృతజ్ఞులైన మనము ఆయన మన కొరకు తన జీవాన్ని ఎలా దారిపోసాడో మనం కూడా మన జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించి ఆయన కాడిని మనం ఎత్తుకొని ఆయన కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన సంఘము కొరకు, ఆయన ఏర్పాటు కొరకు ఎవరైతే జీవిస్తారో ఆ వారే నిజమైన కృతజ్ఞులు. ప్రియ దేవుని సంగమా, అట్ట నిజమైన కృతజ్ఞులుగా ఈ శిలువ ధ్యానముల ద్వారా మనల్ని మనం సరిచేసుకొని సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాం. అంటే నిజమైన కృతజ్ఞులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏదో కాసేపు గుడికి వెళ్ళొచ్చాం, ఏదో కాసేపు పని చేసి వచ్చాం, ఏదో కాసేపు ప్రార్థన చేసుకున్నాం, ఏదో కాసేపు పాటలు పాడాం, ఏదో కొద్దిగా కానుకలు ఇచ్చాం, ఏదో కొద్దిగా యేసుక్రీస్తు ప్రభువుకి జాలితో చేస్తున్నామా? కాదు. ఆయన నీ కోసం, నా కోసం తన ప్రాణమును ధారపోస్తున్నటువంటి దేవాది దేవుడు. ఏ పాపము లేని ఆయన నీ కొరకు, నా కొరకు పాపపు ముద్దగా మార్చబడ్డాడు. అటువంటి ఆయన కొరకు ఏదో కొద్దిసేపు ఏంటి ఆయనకి ఏమన్నా మనం దానం వేస్తున్నావా? మన జీవితంలో కొద్ది సమయం, ఏదో కొద్దిసేపు, ఏదో వీలున్నప్పుడు మనం ఏమైనా దానం ఇస్తున్నావా? మన టైము, మన జీవితాన్ని ఇచ్చినా కూడా, మన జీవాన్ని ఆయన కొరకు దారిపోసిన ఆ క్రీస్తు ప్రభుని రుణము తీర్చుకోలేనటువంటి అయోగ్యపు జీవితం మనది. అట్లీస్ట్ మనమైనా ఆయన కొరకు సమర్పించుకొని మన జీవితంలో అధిక సమయాన్ని, మన అధిక శక్తిని, మన జ్ఞానం, మన సర్వస్వాన్ని క్రీస్తు కొరకు దారిపోసే నిజ క్రైస్తవులంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆయన కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ 22వ శిలువ ధ్యానము ద్వారా అట్టి సిద్ధపాటు, అట్టి కృతజ్ఞత, అట్టి సమర్పణ, ఇట్టి ఆలోచన ఇది వాక్యము ద్వారా శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనములు నాయన. అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వారమైన మమ్ములను కనికరించి నీ సొత్తుగా నీవెన్నుకున్నావు. మా కొరకు అక్రమకారుల ఎదుట, అన్యాయపు హృదయ స్థితి కలిగిన వారి ఎదుట అయ్యా నీవు అన్యాయపు తీర్పులు పొందొచ్చు,
అవమానమును భరిస్తూ పిడుగుద్దులు, అరచేతి దెబ్బలు, కొరడా దెబ్బలు, రెల్లు కర్ర దెబ్బలు, అయ్యా అసహ్యకరమైన ఉమ్మిని నిజమే నా కొరకు మా కొరకు మీరు భరిస్తూ ఉన్నారయ్యా. భరించారు నాయన, భరించారయ్యా, భరించారయ్యా. ఒక ప్రక్కన ఆయన దుష్టుడైన సాతాను కుట్ర, వాడు ప్రవేశించి వాడు ప్రేరేపిస్తున్న మానవుల యొక్క కుట్ర అంతా తెలిసినప్పటికీ కూడా నీవు మౌనముగా ఉండి భరించావు. ఎందుకంటే మా మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి నీవు భరించావయ్యా. నా మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి, నా మీద ఉన్న నరకాన్ని తొలగించడానికి, మా అందరి మీద, మా కుటుంబం మీద, మా సంఘ బిడ్డల మీద, అయ్యా మా క్రైస్తవ జనాంగం మీద, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి మీద ఉన్నటువంటి పాప శాపాన్ని, నరకాన్ని తొలగించడానికి సాతాను ఎవరిని ఏ కట్లతో బంధించాడో ఆ కట్లన్నింటినీ తెంపివేయడానికి మా కొరకు అయ్యా ఆ సాతాను యొక్క కుట్రని వాడు ప్రవేశించిన మానవుల యొక్క కుట్రని ఇదిగో నీకు అన్నీ తెలిసి కూడా అధికారం ఉండి కూడా మౌనముగా ఉన్నావయ్యా. నీ మౌనమే మా ఎడలో ఉన్న ప్రేమ, మా ఎడలో ఉన్న ప్రేమే నిన్ను మౌనంగా ఉండేలాగా చేసిందయ్యా. వారు సంఖ్యలు కాదయ్యా, మా మీద ఉన్న ప్రేమే నీ చేతులను కాళ్ళను కట్టివేసింది. మా ఎడలో ఉన్న ప్రేమే మమ్మల్ని రక్షించాలనే తపనే, మా మీద ఉన్న శాపాన్ని తొలగించాలి, మా మీద ఉన్న నరకాన్ని తొలగించాలి, అగ్నిగుండం వంటి శ్రమను తొలగించాలనేటువంటి ఈ ప్రేమే నిన్ను మౌనిగా నిలబెట్టిందయ్యా. నిన్ను మౌనిగా నిలబెట్టింది నాయన. అయ్యా ఇది మేము అర్థం చేసుకోలేకుండా, అయ్యో ఇది మేము అర్థం చేసుకోక, దేవా మా ఇష్టానుసారముగా జీవించి, మాకు నచ్చినట్లుగా జీవించి నాయనా నిన్నెంత బాధ పెడుతున్నామో, మాకు నచ్చిన ఆలోచనలు చేస్తూ, మాకు నచ్చినట్లుగా జీవిస్తూ, మా జ్ఞానానికి తోచినట్లుగా నడుస్తూ, అయ్యా నిన్నును నీ చిత్తాన్ని నిర్లక్ష్యము చేసి ఎంత బాధ పెడుతున్నామో, మా ప్రవర్తన చేత, మా పనుల చేత, మా మూర్ఖత్వము చేత, మా నిర్లక్ష్యము చేత, మా సోమర్తనము చేత, మా దురాశల చేత, మా లోకానుసారమైన జీవితము, నామకార్థ భక్తి చేత అయ్యా మా అవసరతల కొరకు నిన్ను వాడుకునేటువంటి అతి తెలివితేటల చేత నిన్నెంత బాధ పెడుతున్నామో దేవా, మమ్మల్ని క్షమించి 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 అయ్యా మీ రక్తము ద్వారా మమ్మలను పరిశుద్ధులను గాను నీతిమంతులను గాను మార్చి మా దేవా నీ కొరకు మమ్మలను సిద్ధపరచుమయ్యా. ఇదిగో నీకు నిజమైన కృతజ్ఞులమై, నిజమైన భక్తిపరులమై, నిజముగా నీ వాక్కునకు విధేయులమై మా ప్రవర్తన చేత, మా విధేయత చేత, మా పరిచర్య చేత, మా సమర్పణ జీవితము చేత నిన్ను ఘనపరుచుట మాకు నేర్పించండి అయ్యా. మాటల ద్వారా కాదయ్యా, మా చేతల ద్వారా, మా విధేయత ద్వారా, మా జీవిత విధానము ద్వారా నిన్ను ఘనపరుచుట మాకు నేర్పించుమని బ్రతిమలాడుకొనొచ్చు మీకే వందనములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈ దినమున ఏకీభవించిన బిడ్డలను ఆశీర్వదించి మహిమ పొందమని, అందరి మనో ప్రార్థనలకు నెరవేర్పు దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఆదివారమును ఆరాధన దినమునైనా అయ్యా నీవే నన్నును మమ్మను అందరినీ మీరు సిద్ధపరచండి, మీరు సిద్ధపరచండి అయ్యా. నీ పరిశుద్ధ దినమును గౌరవించుట, సంఘ ఆరాధన గౌరవించుట మాకు నేర్పించండి అయ్యా. నీ పేరు పెట్టబడిన ఆలయములో ప్రవేశించి నిన్ను ఆరాధించుట మాకు నేర్పించండి నాయన. అయ్యా ఇదిగో కొంతమంది
ఆలయంకే వెళ్ళాలా, ఇంట్లో ఉండి చేసుకుని సరిపోదా అని చెప్పి ఎంతమంది అయితే ఆలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వారితో మీరు మాట్లాడండి నాయన. వారిని మీరు ప్రేరేపించండి, వారిని మీరు పురుకొల్పి మహిమ పొందుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. స్తోత్రములు నాయన. అందరిని మీరు కనబడి మాట్లాడండి. అందరి మనో ప్రార్థనలకు నెరవేర్పు దయచేసి మహిమ పొందమని అడుగుచ్చు. మీ రెండవ రాకడకు నీవెలాగున ఆరోహణమైనావో అలాగుననే సంఘారోహణమునకు మమ్మల్ని సిద్ధము చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనుమని, అందరికి తగిన ఆశీర్వాదములతో మీరు అలంకరించమని యేసు క్రీస్తు ప్రభుని నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లైన్. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లైన్. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క శ్రేష్టమైన మహిమాశీర్వాదములతో మిమ్మల్ని అలంకరించి క్రీస్తు నిమిత్తమైన పరిశుద్ధాత్మ ప్రేరేపణ నిమిత్తమైన ఆశలు, ఆలోచన, సమర్పణ మీ ఎల్లరికను కలిగించి క్రీస్తు కొరకు యథార్థతతో జీవిస్తూ ఆయన కొరకు పరిచర్య చేస్తూ ఆయన మహిమ రాకడ మేఘమెక్కే ధన్యత త్రిత్వదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.